హాయ్ వెల్కమ్ బ్యాక్. మనం ఫస్ట్ క్లాస్లో చూసాం కదా, ఓరియో చూసాం మొత్తం. అసలు డెరివేటివ్స్లో ఏమేమి ఉన్నాయి, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మనం ఈ క్లాస్లో విల్ స్టార్ట్ విత్ ఆప్షన్స్. ఆప్షన్ కాంట్రాక్ట్స్ చూద్దాము. మనకి ఆప్షన్స్లో కూడా దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్. ఒకటేమో కాల్ ఆప్షను, ఒకటేమో పుట్ ఆప్షన్. సో మనం ఫస్ట్ కాల్ ఆప్షన్ గురించి చూద్దాము, దెన్ మనం పుట్ ఆప్షన్ గురించి చూద్దాం. మీరు ప్రీవియస్గా కొన్ని క్లాసెస్ చూసుండొచ్చు, లేదా మీకు వినుండొచ్చు. మీరేమని, సార్ కాల్ ఆప్షన్ అంటే ఒక డెఫినేషన్ చెప్తారు సార్, ఇట్ ఈజ్ ఏ కాంట్రాక్ట్ బిట్వీన్ టూ పార్టీస్ హ్యావింగ్ అండర్లయింగ్ ఏదో ఉంటుందమ్మా. ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైం. కాల్ ఆప్షన్ అంటే ఏంటి అని ఒక గంట సేపు అర్థం చేసుకొని చివరికి ఏం గుర్తుండదు. మళ్ళీ మనం అసలుకి దీని వెనుక బ్యాక్గ్రౌండ్ చూద్దాము. అసలు బేసిక్గా కాన్సెప్ట్ నేర్చుకుందాం మనం. ఓకేనా? రైట్, చూడండి. సో అసలు కాల్ ఆప్షన్ అనే కాన్సెప్ట్ దేనికోసం వచ్చిందంటే చూడండి, చెప్తాం మామూలుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను ఇక్కడ. ఇప్పుడు ఏంటి, నేను నా మైండ్ సెట్ ఏంటంటే ఒక 3 months పీరియడ్లో ఇండియన్ స్టాక్ మార్కెట్ బాగా బూమ్ రావచ్చు. ఇండియన్ స్టాక్ మార్కెట్ నరేంద్ర మోడీ గారు తీసుకున్న డెసిషన్స్ వల్ల, లేదా వేరే వేరే కారణాల వల్ల ఇండియన్ స్టాక్ మార్కెట్ బాగా బూమ్ వస్తుంది. అంటే రిలయన్స్, అదానీ ఇలాంటి మంచి మంచి కంపెనీ షేర్స్ అన్నీ ఒక 3 monthsలో బాగా పికప్ అయిపోయి స్టాక్ మార్కెట్ ప్రైసెస్ అన్నీ కూడా బాగా పెరిగిపోతాయి, బాగా ఇంక్రీజ్ అవుతుంది అని నా మైండ్ సెట్. ఇంకోటి ఉంటాడు, ఇంకోటి మైండ్ సెట్ ఏంటి, లేదు ఈసారి ఎలక్షన్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, లేదంటే ట్రంప్ మళ్ళీ కొత్త రూల్స్ తీసుకొస్తాడు, లేదా మళ్ళీ ఇరాకు ఫైట్ చేసుకుంటే అని వాడి మైండ్ సెట్ ఏంటి, ఒక 3 monthsలో స్టాక్ మార్కెట్ సడన్గా కొలాప్స్ అయిపోతుంది. ఉండొచ్చుగా. ఇంకోటి ఉంటాడు న్యూట్రల్ బ్యాచ్. ఈడేమనుకుంటాడు, స్టాక్ మార్కెట్ పైకి పోదు కిందకి పోదు, ఇలానే పోతూ ఉంటుంది కొన్ని రోజులు. ఇలా మనకు బేసిక్గా 3 types ఆఫ్ ఇన్వెస్టర్స్ దొరుకుతారు మార్కెట్లో. ఒకడేమనుకుంటాడు 3 months పీరియడ్లో స్టాక్ మార్కెట్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకోటేవాడు 3 months పీరియడ్లో స్టాక్ మార్కెట్ బాగా డిక్రీజ్ అవుతుంది. ఇంకోటేవాడమ్మా 3 months పీరియడ్లో మనకి స్టాక్ మార్కెట్ స్టేబుల్గా ఉంటుంది. స్టేబుల్. వీడేమో ఇంక్రీజు, వీడేమో డిక్రీజు, వీడేమో స్టేబుల్. మరి ఇక్కడ మన సిలబస్లో మనం ఎవరి గురించి చదువుకుంటామంటే వీడితో మనకి సంబంధం లేదమ్మా. ఎవరైతే స్టేబుల్గా ఉంటారో అదే సినిమా చెప్తాడు, మా ఎన్టీఆర్ చెప్తాడు, ఉంటే అటుండు లేదా ఇటుండు, మధ్యలో ఉండకుంటాడు కదా. సో ఇలా మధ్యలో ఉండే వాళ్ళని మనం పట్టించుకోకూడదు. సో వీడు మనకి అనవసరం. మనకి ఎవరు కావాలి, మనకి ఎవడి మైండ్ సెట్ అయితే స్టాక్ మార్కెట్ ఇంక్రీజ్ అవుతుందనే మైండ్ సెట్ ఉన్నాడు ఒకడు, ఎవడి మైండ్ సెట్ అయితే స్టాక్ మార్కెట్ డిక్రీజ్ అవుతుంది అన్న మైండ్ సెట్. ఎవడి మైండ్ సెట్ అయితే స్టాక్ మార్కెట్ ఇంక్రీజ్ అనుకుంటామో వాడికి మనం కాల్ ఆప్షన్. ఎవడి మైండ్ సెట్ అయితే మనకి స్టాక్ మార్కెట్ పడిపోతుంది అనుకుంటాడో వాడికి పుట్ ఆప్షన్. రైట్? సరే, వీడు వేస్ట్గా మనకి ఈ మిడిల్లో ఉండేవాడు అంతుడు పెద్ద బోర్డులో నుంచి వీడు లేడు మనకి ఇంకా. ఓకేనా? రైట్, ఇంక వీడి గురించి చూద్దాం. ఫస్ట్ విల్ సీ అబౌట్ కాల్ ఆప్షన్. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకేమనిపిస్తుంది, 3 monthsలో స్టాక్ మార్కెట్ బాగా పెరిగిపోయిద్దిరా, ఇవాళగా నేను ఒక 1 lakh పెట్టుబడి పెట్టానంటే, ఇవాళగా నేను 1 lakh పెట్టుబడి పెట్టి రిలయన్స్ కంపెనీ షేర్, ఫర్ ఎగ్జాంపుల్ మా టుడే రిలయన్స్ కంపెనీ షేర్ ఈజ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ₹1000. రిలయన్స్ కంపెనీ షేర్ ఇవాళ ₹1000 అమ్ముతున్నారు. అరే ఇవాళ నేను ఒక 1 lakh పెట్టి రిలయన్స్ కంపెనీ షేర్స్ కొనుక్కున్నానంటే ఇది 3 monthsలో హ్యాపీగా కనీసం నాకు 30% ప్రాఫిట్ వస్తుందని నేను అనుకుంటున్నాను. బాగానే ఉంది. ఇంకేమైతే ఇంటికి వెళ్ళు, హ్యాపీగా డబ్బులు తెచ్చుకో, డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకో, ₹1,00,000 పెట్టుబడి పెట్టు. 3 months అయ్యాక ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ బాగా ఇంక్రీజ్ అవుతుందో సేల్ చేసుకో, నీ 30,000 ప్రాఫిట్ బుక్ చేసుకో. అసలు దీంట్లో గొడవే ఉంది? గొడవే లేదు కదా. బట్ ప్రాబ్లం ఏంటి, ఇక్కడ నా దగ్గర డబ్బులు లేవు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి, నా దగ్గర ఐడియా ఉంది, డబ్బులు లేవు.
ఓ షిట్, మరి డబ్బులు లేకుండా ఏం చేద్దాం నేను ఆలోచిస్తుంటే నేను ట్రై చేశాను అనమాట. బాగా డబ్బులు ఉంటే బాగుండేది, మంచి అవకాశం మిస్ అయిపోతుందని చెప్పేసి నేను బాగా బాధపడిపోతున్నాను. నా బాధను చూసి తట్టుకోలేక నాకు ఇక్కడ స్టాక్ మార్కెట్ ఒకటి ఉంటుందమ్మ. ఇక్కడ మీకు తెలుసు కదా స్టాక్ మార్కెట్. వీడు నాకు ఫోన్ చేశాడు, నాకు ఫోన్ వచ్చింది. హలో చెప్పండి, బాధపడుతున్నావా? అవును సార్ బాధపడుతున్నాను. ఇవాళ డబ్బులుంటే హ్యాపీగా నేను రిలయన్స్ కంపెనీ షేర్స్ కొనుక్కునేవాడిని, 3 months తర్వాత హ్యాపీగా దాన్ని నేను సేల్ చేసుకునేవాడిని సార్ అని నాకు చెప్పాడు. ఈడే ఉన్నాడు, సరే డబ్బులు లేకపోయినా పర్లేదు, 3 months తర్వాత నీకు రిలయన్స్ కంపెనీ షేర్స్ 3 months తర్వాత నీకు రిలయన్స్ కంపెనీ షేర్స్ ఒక ఫిక్స్డ్ ప్రైస్కి కొనుక్కునే ఆప్షన్ ఇస్తాను, తీసుకుంటావా? ఏంటి సార్ మళ్ళీ చెప్పండి. ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో, నువ్వు షేర్లు కొనుక్కుంటావు, దాన్ని 3 months అయ్యాక అమ్ముకునేవాడివి. బట్ నీ దగ్గర డబ్బులు లేవు కదా, అంటే ఏంటి, నువ్వు ఇవాళ షేర్స్ కొనే పరిస్థితి మన దగ్గర లేదు. ఓకే, ఇప్పుడు నువ్వు షేర్లు ఎలాగో పెరుగుతుంది అంటున్నావు కదా, ఓ పని చేయి ఎంతో కొంత ప్రైస్కి. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా చూడండి, నేనేమనుకుంటున్నాను, ఈ ప్రైసు 1300 ఇది అనుకుంటున్నాను నేను. నా ఎస్టిమేషన్ ఏంటి, అరే 1000 రూపాయలు ఉన్న ప్రైస్ నాకు 3 monthsలో 1300 అయింది అనుకుంటున్నాను. వాడేం చెప్పి నీకు ఫోన్ చేసి, సరే ఓ పని చేయి, ఇప్పుడు నువ్వు పని చేద్దాం, మనిద్దరం ఒక కాంట్రాక్ట్ ఎంటర్ అవుదాం. ఏమని, నువ్వు ఎలాగో స్టాక్ మార్కెట్లో షేర్ ప్రైస్ పెరిగిద్ది అనుకుంటున్నావు కదా, ఓ పని చేయి, నేను నీకు 3 months అయిన తర్వాత ఇదే షేర్ని నీకు 1150 రూపీస్కి అమ్ముతాను. ఇదే షేర్ ప్రైస్ నీకు 1150 రూపీస్కి అమ్ముతాను, నువ్వు కొనుక్కుంటావా? నేను పిచ్చోడ్లాగా ఎవడరా నువ్వు, నేను మనసులో అనుకున్నాను, ఏమనుకున్నాను, అరే ఎవడరా నువ్వు పిచ్చోడ్లాగా ఉన్నావు, షేర్ ప్రైస్ 1300 వెళ్తుందిరా, నువ్వు 11కి ఇస్తా అంటున్నావేంటి అంటే నేను అనుకుంటాను. ఇటుపక్క ఇంకోడు ఉన్నాడమ్మా, ఈడెవడు షేర్ మార్కెట్ తగ్గిపోయిద్ది అనుకుంటున్నాడు వీడు. సో కాబట్టి మనం ఎలాగైతే ఇంక్రీజ్ అయ్యిద్ది అనుకుంటామో, ఇంకోటి ఏమనుకుంటాడు, డిక్రీజ్ అయ్యిద్ది అనుకుంటాడుగా. ఇప్పుడు ఏం చేస్తాము, ఇంక్రీజ్ అవుతుంది అనుకున్నవాడు డిక్రీజ్ అవుతున్న వాడితోటి ఒక బెట్ వేస్తాం మనం. ఏమని, నేను ఫ్యూచర్లో 3 months అయిన తర్వాత రిలయన్స్ కంపెనీ షేర్ని ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఒక ఫిక్స్ ప్రైస్, దాన్ని ఏమంటారు, స్ట్రైక్ ప్రైస్ లేదా ఎక్సర్సైజ్ ప్రైస్ అంటాం. ఈ ప్రైసెస్ అనేవి మనకి క్వశ్చన్లో ఇచ్చేస్తారు. ఇదేంటి, దీని పేరు ఏం పేరు, స్ట్రైక్ ప్రైస్ ఆర్ ఎక్సర్సైజ్ ప్రైస్. ఇవ్వాలన్న ప్రైస్ పేరు ఏం పేరు, కరెంట్ మార్కెట్ ప్రైస్. ఇప్పుడు ఏం చేసింది చెప్పండి మనం. ఓకే, ఇప్పుడు నేను వాడు స్టాక్ మార్కెట్ దగ్గరికి వెళ్ళిపోయి మేమిద్దరం ఒక కాంట్రాక్ట్ ఎంటర్ అవుతాం. ఏమని, పలానా సో అండ్ సో నేను కార్తీక్ ముప్ప had 1 right to purchase Reliance company shares at strike price of 1150 after 3 months irrespective of market prices on that day. అంటే 3 months తర్వాత మార్కెట్లో ప్రైసు 2000 ఉండొచ్చు, 3000 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, 500 అవ్వచ్చు, నాకు సంబంధం లేదు. మార్కెట్ ప్రైసెస్ ఎలా ఉన్నప్పటికీ కూడా నేను 3 months అయిన తర్వాత ఈ రిలయన్స్ కంపెనీ షేర్ ఒక్కొక్క షేర్ని 1150 రూపీస్కి నీ దగ్గర నేను కొంటాను అని చెప్పేసి నేను వాడు ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాం. అది ఫస్ట్ పాయింట్, అర్థమైందా? సో అసలు కాల్ ఆప్షన్ ఎందుకు వచ్చింది చెప్పండి. మైండ్ సెట్ ఏంటి మీ కాల్ ఆప్షన్ మైండ్ సెట్? సార్ కాల్ ఆప్షన్ మైండ్ సెట్ ఏంటంటే ఫ్యూచర్లో స్టాక్ మార్కెట్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయి అన్న మైండ్ సెట్ కాల్ ఆప్షన్. సో కాబట్టి నా దగ్గర వాళ్ళు డబ్బులు లేవుగా, మరి ఏం చేసాను, సింపుల్గా డబ్బులు లేవు పర్లేదు, ఓ పని చేయి, వేరే వాడున్నాడు రెడీగా, వాడేమనుకుంటున్నాడు, సింపుల్ అమ్మా, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది, నేనేమో గెలిచింది అనుకుంటున్నాను, ఇంకోటి ఓడిపోయింది అనుకుంటున్నాడు, బెట్టేసాం. నేనేమో గెలుస్తాను బెట్టేసాను, వాడు ఓడిపోదని బెట్టేశాడు. ఇది కూడా సేమే, నేను ఇంక్రీజ్ అవుతుందని మైండ్ సెట్ కాబట్టి ఐ వాంట్ టు బై. కాల్ మీన్స్ అమ్మ లాంగ్ పొజిషన్ అమ్మ. ఎప్పుడైనా సరే ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటే వి విల్ బై, ఏమంటారు బైని, లాంగ్ పొజిషన్. అయిపోయిందా? ఇది ఫస్ట్ స్టెప్. ఏం చేసాం, ఒక కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాం. మళ్ళీ ఏం చెప్పినాడు నేను, అరే ఇట్రా, ఎడున్నాడు మావాడు, ఇట్రా
అరే ఇప్పుడు ఏం చేసాం మన ఇద్దరం, 1150 రూపీస్కి నేను 3 months తర్వాత ఒక షేర్ కొంటాను అని మన ఇద్దరం కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాం. అరే ఈ 1150 కొంటాను, అది నా ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ 3 months తర్వాత మార్కెట్లో స్టాక్ ప్రైసు 1000 రూపాయలు అయింది, నేను కొన్న నీ దగ్గర. స్టాక్ మార్కెట్లో ప్రైస్ 1000 రూపాయలు అయింది, నేను ఎక్కడ కొంటాను, నేను వెళ్ళి ఇక్కడ కొనుక్కుంటాను. వెళ్ళి నీ దగ్గర రాను నేను. 1100 అయింది, నీ దగ్గర రాను నేను. అదే 1500 అయింది, అప్పుడు నేను కొంటాను. ఈడేమంటాడు, అదేంటది అంతా నీ ఇష్టమా, అదేంటది అంతా నీ ఇష్టమా, పెరిగితే వస్తానంటున్నావు, తగ్గితే రానంటున్నావు, నేనేమన్నా పిచ్చి ఉన్నా మధ్యలో? అర్థమవుతుంది మీ పాయింట్. కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాం. ఈడేమంటున్నాడు మళ్ళీ, అరే నేను నాకు ఇష్టం ఉంటే వచ్చి కొంటాను నీ దగ్గర, లేకపోతే కొన్ను. మరి నువ్వు వస్తే రాకపోతే నేనేంటి పిచ్చి ఉన్నా మధ్యలో అంటే ఏం చెప్పిన స్టాక్ మార్కెట్ దీనికి? సరే సరే ఓ పని చేయైతే. ఇప్పుడు ఏంటమ్మా నేనేం చెప్తున్నాను, దిస్ ఈజ్ మై రైట్ అంటున్నాను. అంటే ఏంటి, నాకు నచ్చితే వచ్చి కొనుక్కుంటాను, నాకు నచ్చకపోతే కొనుక్కొని. ఏంటి రైట్ ఆబ్లిగేషనా? రైట్. సో కాల్ ఆప్షన్ మీన్స్, మళ్ళీ మార్చండమ్మా డెఫినేషన్ మార్చండి. ఇప్పుడు కాల్ ఆప్షన్ మీన్స్ రైట్ టు పర్చేస్ ఈక్విటీ షేర్ ఎట్ ఫిక్స్డ్ ప్రైసెస్ ఆఫ్టర్ 3 months ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ ప్రైసెస్. ఇది డెఫినేషన్ ఇప్పుడు వచ్చింది, కరెక్ట్ డెఫినేషన్. రైట్ టు పర్చేస్ ఈక్విటీ షేర్ ఆఫ్ ఎనీ అదర్ కంపెనీ ఎట్ ఫిక్స్డ్ ప్రైస్ ఆఫ్టర్ 3 months. మరి చెప్పండి, రైట్స్ మనకు ఊరికనే వస్తాయా? రైట్ మనకి ఊరికనే వస్తా? నో. నీకు రైట్ కావాలంటే యూ షుడ్ పే సమ్ ప్రీమియం. దాన్ని ఏమంటారు, కాల్ ఆప్షన్ ప్రీమియం. మరి పాపం వాడికి లాస్ కదా, ఆడేమన్నా పిచ్చాడా? ఆడి బిజినెస్ ఏంటి మరి, ఆడికి తగ్గిపోతే వాడికి లాభం ఉండాలి ఎంతో కొంత. మరి నువ్వు మార్కెట్లో ప్రైస్ తగ్గిపోయిందమ్మా, నువ్వు పోవటం మానేసు, ఆడికే మిగిలింది ఇంక పాపం. సో కాబట్టి నువ్వు ఈ రైట్ పర్చేస్ చేసినందుకు ఐ షుడ్ పే సమ్ ప్రీమియం. సో నేను ఈ రైట్ ఎక్సర్సైజ్ చేసినందుకు ఐ షుడ్ పే సమ్ ప్రీమియం. దాని పేరు ఏం పేరు, కాల్ ఆప్షన్ ప్రీమియం. సింపుల్. ఇక్కడ కొంతమందికి కన్ఫ్యూజన్ వస్తుంది, ఏమని, ఇది వదిలేసేయండి అయిపోయింది సార్. ఇప్పుడు మీరు ఎఫ్ఆర్లో వీ హ్యాడ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ చాప్టర్ ఉంది. ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఫైనాన్షియల్ అసెట్ టు ఫైనాన్షియల్ లయబిలిటీ, అంతేనా? సో ఒకటికి ఫైనాన్షియల్ అసెట్ అయితే ఇంకొకటికి ఫైనాన్షియల్ లయబిలిటీ, అవునా? అలాగా వీడికి కాల్ ఆప్షన్ అయితే ఇప్పుడు ఏమనుకుంటారు మీరు పాపం, సార్ ఇప్పుడు వీడికి కాల్ ఆప్షన్ అంటే వీడికి పుట్ ఆప్షన్ అనుకుంటారు. రాంగ్ అమ్మా. పుట్ ఆప్షన్ అంటే వేరే మీనింగ్ అది. సో వీడికి కాల్ ఆప్షన్ అంటే వీడికి పుట్ ఆప్షన్ కాదు. ఏం పేరు వీడి పేరు, వీడి కాల్ ఆప్షన్ హోల్డరు, వీడి కాల్ ఆప్షను రైటర్ అనుకునే ప్రమాదం ఉంది, రాసుకోండి. సో నాకు కాల్ ఆప్షన్ అంటే వాడికి పుట్ ఆప్షన్ కాదు, నేను కాల్ ఆప్షన్ హోల్డర్ని, వాడు కాల్ ఆప్షన్ రైటర్. రైట్. సో ఇదంతా కూడా దేనికి పనికిరాదు. అసలు మీనింగ్ ఏంటి చెప్పండి. కాల్ ఆప్షన్ అంటే ఏంటంటే నేను ఫ్యూచర్లో నాకు నచ్చితే నీ దగ్గరకు వచ్చి ఈ ఈక్విటీ షేర్ని ఈ ఫిక్స్ ప్రైస్కి పర్చేస్ చేస్తాను అని చెప్పేసి నేను ఒక రైట్ కొనుక్కున్నాను. మరి నీకు రైట్ కావాలంటే ఐ షుడ్ పే సమ్ ప్రీమియం. ఇది ఫస్ట్ పాయింట్. చెప్పండి, ఆఫ్టర్ 3 months 3 months టైం అయిపోయింది. మరి 3 months టైం అయిపోయిన తర్వాత ఏంటి సిచ్యువేషన్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేశానమ్మా నేను, ఐ హ్యాడ్ ఎంటర్డ్ ఇంటూ వన్ కాంట్రాక్ట్ టు బై రిలయన్స్ కంపెనీ షేర్స్ ఎట్ స్ట్రైక్ ప్రైస్ ఆఫ్ 1100 ఆఫ్టర్ 3 months. సో క్వశ్చన్లో మనకి కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇస్తాడమ్మా 1000 రూపాయలు, దీంతో మనకి సంబంధం లేదు. ఇంకోటి ఏమి ఇస్తాడు, స్ట్రైక్ ప్రైస్ ఆర్ ఎక్సర్సైజ్ ప్రైస్ ఆఫ్ 1100 రూపీస్ ఆఫ్టర్ 3 months. కాల్ ఆప్షన్ ప్రీమియం పెయిడ్ ఈక్వల్ టు 100 రూపీస్. మరి పే చేయాలి కదా. ఇప్పుడు చూద్దాము,
ఆఫ్టర్ 3 months విల్ సీ డిఫరెంట్ సిచ్యువేషన్స్. ఆఫ్టర్ 3 months మార్కెట్ ప్రైసెస్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ప్రైసు 1000 రూపీస్, మార్కెట్లో కొనుక్కుంటావా, ఆడి దగ్గరికి వెళ్తావా? ఆడి దగ్గరికి వెళ్తేనేమో 1100, మార్కెట్లో ఎంతకు వస్తుంది? 1000 రూపాయలే. దెన్ వై షుడ్ ఐ గో టు హిమ్ అన్నెసెసరీలీ? ఐ విల్ సింప్లీ పర్చేజ్ ఇన్ మార్కెట్. అంటే ఏంటి? ఆప్షన్ ఏమైద్దమ్మా? ఆప్షన్ ల్యాప్స్. ఎక్సైజ్ చేస్తాము. నో, 1050 ఎక్కడ కొనుక్కుంటాం? సరే ఆ షాప్లో 1100, ఇక్కడెంత? 1050, అగైన్ ల్యాప్స్. 1200, ఎస్. మా పక్క షాప్లో అడిగితే అని చెప్పాడు ప్రైసు 1200, అక్కడ నాకు ఎంతకు వస్తుంది? 1100. అంటే ఏంటి? మార్కెట్ ప్రైస్ కానీ సింపుల్ ఫండ్ ఏంటమ్మా? కాల్ ఆప్షన్ ఎప్పుడు ఎక్సైజ్ చేస్తామంటే మార్కెట్ ప్రైస్ కానీ 3 months తర్వాత ఉన్న మార్కెట్ ప్రైసెస్ కానీ నువ్వు ఎంటర్ అయినటువంటి స్ట్రైక్ ప్రైస్ లేదా కాంట్రాక్ట్ ప్రైస్ కంటే ఎక్కువ ఉంటే నీ మైండ్ సెట్ అదేగా. మార్కెట్లో ప్రైస్ ఇంక్రీజ్ అని పెట్టేసాం మనం, ఇంక్రీజ్ అయింది, ఎస్ ఐ విల్ ఎక్సర్సైజ్. మా 1300 ఎక్సర్సైజ్, 1500 ఎస్ ఎక్సర్సైజ్. ఇక్కడ నాకు చెప్పు ప్రాఫిట్ లాస్ చెప్పు, ప్రాఫిట్ ఆర్ లాస్ చెప్పు. మా కేస్ నెంబర్ 1లో నేను మార్కెట్లో 1000 రూపాయలు దొరుకుతుంది, నేను ఎక్సైజ్ చేశానా? లేదు, ల్యాప్స్ చేశాను. బట్ నేను వాడికి 100 రూపీస్ ప్రీమియం పే చేశాను, మరి నాకు లాసే కదా. అంటే కేస్ నెంబర్ 1లో సార్ 100 రూపీస్ నా లాస్. కేస్ నెంబర్ 2లో నేను ఆప్షన్ ఎక్సైజ్ ల్యాప్స్ అయిపోయింది, బట్ స్టిల్ ఐ పెయిడ్ సమ్ ప్రీమియం, లాసేగా నాకు ఇది. ఆప్షన్ నెంబర్ 3లో నేను ఎక్సైజ్ చేశాను. ఎందుకు ఎక్సైజ్ చేశాను? 1200. సో మార్కెట్ ప్రైస్ నాకు 1200, వీడికి ఎంత ఇచ్చాను? 1100, బట్ ఐ పెయిడ్ ప్రీమియం ఆల్సో. ఏమైంది ఇప్పుడు చెప్పండి సార్? ఇక్కడ చూసుకున్నా సరే 100 రూపీస్ నాకు లాస్ సార్. సరిపోయిందా? 0 అమ్మా, సారీ 0. సో నో ప్రాఫిట్ నో లాస్, అంతే కదా. మార్కెట్లో ఎంతకు వస్తుంది, ఇక్కడేమో ఎంతకు వస్తుంది? వీడి దగ్గర 11 కొనుక్కుంటాను, ఇక్కడ 12 అమ్ముకుంటాను, అదే కానీ చేసేది. వీడి దగ్గర 11 తెచ్చుకుంటాను, 12 అమ్ముకుంటాను, 100 ప్రాఫిట్, బట్ ప్రీమియం పే చేసేవి 100 రూపాయలు మరి. సో నో ప్రాఫిట్ నో లాస్. తర్వాత అమ్మ మార్కెట్లో 13కి అమ్ముకుంటాను, ఆడెంత ఇస్తాను నాకు? 11కా -100. మార్కెట్లో నేను 15కి అమ్ముకుంటాను, ఆడికి ఎంత ఇస్తా? 11 ఇస్తా, బట్ ఐ పెయిడ్ ప్రీమియం ఆఫ్ 100. ఇప్పుడు ఎంతమ్మా చెప్పండి ప్రాఫిట్? ఇక్కడేమో 100 సార్ ప్రాఫిట్, ఇక్కడేమో 300 ప్రాఫిట్. ఇంత సింపుల్ అమ్మా ఇది. ఓకేనా? చెప్పండి నాకు ఇప్పుడు ప్రాఫిట్ లాస్ ఎప్పుడు వస్తుంది, ఆప్షన్ మీరు ఎప్పుడు ల్యాప్స్ అవుతుంది, ఎప్పుడు మనం ఎక్సర్సైజ్ చేస్తాం, అంతే. ఇది వచ్చిందనుకోండి మీకు 8 మార్క్స్. మొన్న సెప్టెంబర్ 25 ఎగ్జామ్లో ఇది ఇచ్చాడమ్మా, ఎంసీక్యూస్ కేస్ స్టడీ 6 మార్క్స్కి. సెప్టెంబర్ 25 కదా, నవంబర్ 24లో ఇచ్చాడు, మే 24లో ఇచ్చాడు. ఇంత సింపుల్ క్వశ్చన్స్ ఇవి, దీన్ని కాంప్లికేట్ చేసుకోమాకండి. బేసిక్ అండర్ ప్యూర్ కామన్ సెన్స్ ఇది, రైట్? చెప్పండి ఒకసారి నాకు. సార్ కాల్ ఆప్షన్ అంటే ఏంటంటే, కాల్ ఆప్షన్ మీన్స్ రైట్. ఏం రైటు? రైట్ టు పర్చేజ్, బై అమ్మ, లాంగ్. దీన్ని ఏమంటారు ఏఎఫ్ఎం భాషలో? మన మామూలుగా ఏమంటాం దీన్ని? పర్చేజ్ అంటామా? దీన్ని ఇక్కడ ఏమంటారమ్మా? లాంగ్ పొజిషన్ అంటారు, లేదా బయ్యింగ్ అంటారు. ఇలా లాంగ్ పొజిషన్. అదే సెల్లింగ్ అంటే షార్ట్ పొజిషన్. ఇవి గుర్తుపెట్టుకోవాలమ్మా మీరు. లాంగ్ పొజిషన్ మీన్స్ బయ్యింగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్ మీన్స్ సెల్లింగ్ పొజిషన్. చెప్పండి ఇప్పుడు నాకు. ఇంకా మా కాన్సెప్ట్ నోట్స్ ఏం లేదు, దీనికి మళ్ళీ ఒక ప్రింట్ వేసి కాన్సెప్ట్ నోట్స్ని ఒక ప్రింట్ ఇచ్చి మీకు అది ఎక్కడ చదువుతారు, ఎక్కడ చేస్తారు? నో కాన్సెప్ట్ ఆఫ్ కాన్సెప్ట్ నోట్స్ రాసుకోండి తెలుగులో. కాల్ ఆప్షన్ మీన్స్ రైట్ టు పర్చేజ్. రైట్ టు పర్చేజ్ ఈక్విటీ. ఏమో ఇక్కడ ఈక్విటీ షేర్ అనేది ఎగ్జాంపుల్ కోసమే. ఈ ఈక్విటీ షేర్ ప్లేస్లో మీకు డాలర్స్ రావచ్చు, ప్రిఫరెన్స్ షేర్లు రావచ్చు, ఏదైనా రావచ్చు అమ్మా. ఈ అండర్లయింగ్ అసెట్ ఏదైతే ఉందో దిస్ మైట్ చేంజెస్, బట్ మన సిలబస్లో మనకు ఎక్కువ వచ్చేది ఈక్విటీ షేర్స్ కాబట్టి వీ విల్ టేక్ ఈక్విటీ షేర్. చెప్పండి అమ్మ ఇంకా. రైట్ టు పర్చేజ్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ ఎనీ కంపెనీ. రైట్ ఇంపార్టెంట్, రైట్ అండర్లైన్ చేయండి, హైలైట్ చేయండి. రైట్ టు పర్చేజ్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ ఎనీ అదర్ కంపెనీ ఎట్ ఫిక్స్డ్ ప్రైస్.
ఎట్ ఫిక్స్డ్ ప్రైస్ బ్రాకెట్లో రాసుకోండి. ఏం పేరు ఫిక్స్డ్ ప్రైస్ పేరు ఏఎఫ్ఎం లాంగ్వేజ్లో స్ట్రైక్ ప్రైస్. మీకు కొన్ని పదాలు తెలియాలమ్మా. స్ట్రైక్ ప్రైస్ ఆర్ ఎక్సర్సైజ్ ప్రైస్. ఈ ఫిక్స్ ప్రైస్ పేరు స్ట్రైక్ ప్రైస్ లేదా ఎక్సర్సైజ్ ప్రైస్. రైట్ టు పర్చేస్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ ఎ కంపెనీ ఇట్ ఎట్ ఫిక్స్డ్ ప్రైస్ ఇన్ సమ్ ఫ్యూచర్ డేట్. ఇన్ సమ్ ఫ్యూచర్ డేట్ కింద. టు ఎక్వైర్ దిస్ రైట్. టు ఎక్వైర్ దిస్ రైట్ one should pay some premium. One should pay kadama pay some premium. This premium is called call option premium. 2 పాయింట్లు. This premium is called call option premium. This premium is called call option premium. Right? Next time మనకి ఇంకా 2 కావాలి. తెలుగు రాసుకుంటారా ప్లీజ్? ఇంగ్లీష్లో అర్థం కాదు, అర్థమైతే కానీ తెలుగు బెటర్. ఇంకా రాయండి అమ్మ కింద. కాల్ ఆప్షన్. సిగ్గుపడకండి తెలుగు రాసుకోవడానికి, మన తెలుగు వాళ్ళం. బాలయ్యబాబు చెప్తాడు తెలుగు మాట్లాడమని. సో తెలుగులో మాట్లాడుకోండి, తెలుగులో నేర్చుకోండి, బాగా వస్తుంది చదువు. రాయండి అమ్మ. కాల్ ఆప్షన్ ఎప్పుడు ఎక్సర్సైజ్ చేస్తాం అంటే ఆర్ ఎప్పుడు ల్యాప్స్ అవుతుంది అని రాసుకోండి మీకు. ఇదిగోండి ఈ టేబుల్ రాస్తున్నాం ఇప్పుడు. కాల్ ఆప్షన్ మనం ఎప్పుడు ఎక్సర్సైజ్ చేస్తాము, ఎప్పుడు ల్యాప్స్ చేస్తాం. చెప్పండి ఎప్పుడు ఎక్సర్సైజ్ చేస్తాం మనం? రాయండి అమ్మా, రాయండి. ఆఫ్టర్ 3 months. ఆఫ్టర్ 3 months. ఆఫ్టర్ 3 months. మార్కెట్ ప్రైస్ కానీ స్ట్రైక్ ప్రైస్ కంటే ఎక్కువ ఉంటే, మార్కెట్ ప్రైస్ కానీ స్ట్రైక్ ప్రైస్ కంటే ఎక్కువ ఉంటే, ఇదిగోండి ఎక్కువ ఉందిగా 11 స్ట్రైక్ ప్రైస్, మార్కెట్లో 12 లాభం. సో మీరు బెట్ వేసిన ప్రైస్ కంటే మార్కెట్ ప్రైస్ ఎక్కువ ఉంటే దెన్ నేను ఆప్షన్ ఎక్సర్సైజ్ చేస్తాను. కింద ప్రాఫిట్ ఆర్ లాస్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్ ఈక్వల్ టు, అంటే మీరు ఆప్షన్ కానీ ఎక్సర్సైజ్ చేస్తే వాట్ ఈజ్ యువర్ ప్రాఫిట్ ఆర్ లాస్. సెకండ్ పాయింట్ అమ్మా. ఆప్షన్ కానీ మీరు ఎక్సర్సైజ్ చేశారంటే వాట్ ఈజ్ యువర్ ప్రాఫిట్ ఆర్ లాస్. చెప్పండి అమ్మా, ఏం చేస్తాను చెప్పండి. అక్కడ బేసిక్గా ఏం లేదు, వాడి దగ్గర తక్కువ ప్రైస్కి తెచ్చుకుంటాను, మార్కెట్లో ఎక్కువ ప్రైస్కి అమ్ముకుంటాను. అదే మనం చేస్తుంది. ఇక్కడ ఏం లేదు, సింపుల్ బెట్టింగ్ అంతే. మార్కెట్లో ప్రైస్ ఎక్కువ ఉంది, బట్ అక్కడ నాకు రైట్ ఉంది కదా, ఇక్కడ తక్కువ తెచ్చుకుంటాను, ఇక్కడ ఎక్కువగా అమ్ముకుంటాను. మరి ప్రాఫిట్ ఎలా వస్తుంది? మార్కెట్ ప్రైస్ ఆఫ్టర్ 3 months మైనస్ స్ట్రైక్ ప్రైస్. అండ్ అమ్మా ఫార్ములా రాసుకోండి అక్కడ. ఇన్ కేస్ ఎక్సర్సైజ్ చేస్తే ప్రాఫిట్ ఆర్ లాస్ ఈక్వల్ టు, ఇదేగా మార్కెట్ ప్రైస్ ఆఫ్టర్ 3 months మైనస్ స్ట్రైక్ ప్రైస్. మరి ఇంకేముంది దీనికి? ప్రీమియం పే చేసామా, మైనస్ ప్రీమియం. ఈ ఫార్ములా మీకు రావాలి. సింపుల్ ఫార్ములా ఏం లేదు. నాకు ప్రాఫిట్ లాస్ కావాలంటే మార్కెట్లో ఎంతకు అమ్ముకుంటాను, వాడికి ఎంత ఇచ్చాను, ప్రీమియం ఎంత పే చేశాను. 3. మార్కెట్ ప్రైస్ ఆఫ్టర్ 3 months మైనస్ స్ట్రైక్ ప్రైస్ మైనస్ ప్రీమియం పెయిడ్. సెకండ్ రాసుకోండి. ఇఫ్ సెకండ్ కేసు అమ్మా. ఇఫ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్టర్ 3 months కానీ, ఇఫ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్టర్ 3 months కానీ స్ట్రైక్ ప్రైస్ కంటే తక్కువ ఉంటే, అంటే మీరు ఎంతైతే బెట్ వేసారో దానికంటే మార్కెట్లో చీపు. ఎక్కడ కొంటాం? వెళ్ళి మార్కెట్లో కొనుక్కుంటాం. వాళ్ళ ఇంటికి వెళ్తామా? వెళ్ళాం. సో మార్కెట్ ప్రైసెస్ కానీ స్ట్రైక్ ప్రైసెస్ కంటే తక్కువ ఉంటే, ఇదిగోండి 1000 రూపాయలు 1050 తక్కువ ఉంటే ఆప్షన్ ల్యాప్స్ అయిపోతుంది. ఆప్షన్ ల్యాప్స్ అంటే ఏంటి? మనం ఆప్షన్ ఎక్సర్సైజ్ చెయ్యము అంటే ఏంటి? ఆప్షన్ మనకి ల్యాప్స్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆప్షన్ మీకు ల్యాప్స్ అయిపోయిందో ఆల్వేస్ లాస్.
అంతే కదా. ఎప్పుడైతే మీకు ఆప్షన్ ఎక్సర్సైజ్ చేయలేదో ఆల్వేస్ ఏంటి మనకి లాస్ కింద రాసుకున్నాము. లాస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, ఏం పే చేశారు మీరు, ప్రీమియం పే చేశారు. మరి ఆప్షన్ ఎక్సర్సైజ్ చేయట్లేదు, బాగానే ఉంది. మరి స్టార్టింగ్లో వాడికి డబ్బులు ఇచ్చాం కదా ప్రీమియం అని, అది మనకు లాసే కదా. సో లాస్ ఈజ్ ఈక్వల్ టు ప్రీమియం పెయిడ్. ఇదిగోండి, లాస్ ఈక్వల్ టు ప్రీమియం పెయిడ్. ఓకేనా, సింపుల్. ఇక్కడ మీకు మొత్తం 4 కావాలి, 4 పాయింట్లు. కాల్ ఆప్షన్ మీనింగ్ ఏంటి, కాల్ ఆప్షన్ ప్రీమియం అంటే ఏంటి, కాల్ ఆప్షను ఎప్పుడు ఎక్సర్సైజ్ చేస్తారు, ఎప్పుడు ఎక్సర్సైజ్ చెయ్యరు, ఎక్సర్సైజ్ చేస్తే ప్రాఫిట్ ఏంటి, ఎక్సర్సైజ్ చేయకపోతే లాస్ ఏంటి. ఈ ఎగ్జాంపుల్ ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్ వీ కెన్ ఈజీలీ సాల్వ్ ఇన్ ఎగ్జామ్ సెంటర్. క్లియర్, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాల్ ఆప్షన్. వెళ్దాం నెక్స్ట్, ఇంకా పుట్ ఆప్షన్కి వెళ్దామా. రైట్, ఏంటి కాల్ ఆప్షన్ అంటే రైట్ టు బై లాంగ్ పొజిషన్. క్లియర్ అమ్మా, ప్లీజ్ రాసుకోండి తెలుగులో. కాన్సెప్ట్ నోట్స్లో నమ్ముకోమాకండి, మీ ఓన్గా మీ చేత్తో నోట్స్ రాసుకోండి, సింపుల్గా అర్థమవుతుంది. 5 minutes, అంతకుమించి పని లేదు దానికి. నెక్స్ట్ మనం పుట్ ఆప్షన్ చూద్దాం. దీనికి రివర్స్ ఉంటుంది మా పుట్ ఆప్షన్ అంటే ఏం లేదు. పుట్ ఆప్షన్ ఈజ్ సింప్లీ రివర్స్ టు కాల్ ఆప్షన్. రాసుకోండి అమ్మా. పుట్ ఆప్షన్ అంటే ఆపోజిట్ అంతే. పుట్ ఆప్షన్ రాసుకోండి. రైట్ టు సెల్. కాల్ మీన్స్ రైట్ టు బై, పుట్ మీన్స్ రైట్ టు సెల్. రాసుకోండి అమ్మా. పుట్ ఆప్షన్ మీన్స్ రైట్ టు సెల్, రైట్ టు సెల్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ ఎనీ కంపెనీ. వీఆర్ టేకింగ్ ఈక్విటీ షేర్స్ యాజ్ అండర్లయింగ్ అసెట్. ఈక్విటీ షేర్స్ ఆఫ్ ఎనీ కంపెనీ at some fixed price, same పేరు, at some fixed price, బ్రాకెట్లో strike price or exercise price, strike price or exercise price, at some fixed price in future date, in future date. మరి చెప్పండి, ఇందాకేమో రైట్ టు బై, ఎప్పుడైతే రైట్ కొన్నామో ప్రీమియం పే, ఇప్పుడు ఏం చేస్తాం మనం, రైట్ టు సెల్. మరి ఇక్కడ కూడా నేను ఒక రైట్ తీసుకుంటున్నాను కాబట్టి ఐ షుడ్ పే సమ్ ప్రీమియం. అండ్ హియర్ హీ షుడ్ ఆల్సో పే, హియర్ హీ షుడ్ ఆల్సో పే సమ్ ప్రీమియం ఫర్ ఎక్వైరింగ్ దిస్ రైట్ టు సెల్. హీ షుడ్ ఆల్సో పే సమ్ ప్రీమియం టు ఎక్వైర్ రైట్ టు సెల్. దాని పేరు ఏం పేరు, పుట్ ఆప్షన్ ప్రీమియం. పుట్ ఆప్షన్ ప్రీమియం. చూడమ్మా, సేమ్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మనం. నేను ఒక కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాను, ఏమని, అరే 3 months తర్వాత నేను ఆఫ్టర్ 3 months ఐ విల్ సెల్ రిలయన్స్ కంపెనీ షేర్స్ ఎట్ 1100 ఇఫ్ ఐఎమ్ ఓకే విత్ దట్. అంటే ఏంటి, నా చాయిస్ ఇది. అరే నేను కావాలనుకుంటే నేను కావాలనుకుంటే 3 months తర్వాత రిలయన్స్ కంపెనీ షేర్ నీకు 1100కి సేల్ చేస్తాను, డిపెండ్స్ ఆన్ మై మూడ్. అంతేగా, బికాస్ దిస్ ఈజ్ మై రైట్. సో నేను కావాలి అంటే ఏంటమ్మా, ఇది రైటేగా నాకు. ఈ రైట్ నాకు వచ్చింది కాబట్టి నేను కొంచెం ప్రీమియం పే చేశాను. చూద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ 3 months, ఆఫ్టర్ 3 months మార్కెట్ ప్రైసెస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఆప్షన్ ఎక్సర్సైజ్ ల్యాబ్సా చూద్దాం. అదేవిధంగా ప్రాఫిట్ లాస్ చూద్దాం. మా 3 months తర్వాత మార్కెట్లో ప్రైసెస్ 1300 రూపీస్ అయింది. మార్కెట్లో ప్రైస్ పెరిగిపోయింది మార్కెట్లో. ఇప్పుడు చెప్పండి, మీరు ఆలోచించండి. నేను వాడికి చెప్పాను, అరే రిలయన్స్ కంపెనీ షేర్ నీకు నేను 1100కి అమ్ముతా అని చెప్పాను అమ్మడికి. నేను రిలయన్స్ కంపెనీ షేరు 1100 రూపీస్కి సేల్ చేస్తా అని చెప్పాను. బట్
మార్కెట్లో చూస్తే ఇట్ ఈజ్ సెల్లింగ్ ఎట్ 1300. ఎవరికి అమ్ముతావు? వాడికి అమ్ముతావా, మార్కెట్లో అమ్ముతావా? మార్కెట్లో ప్రైస్ పెరిగింది, మార్కెట్లో అమ్ముకుంటావా, వాడికి అమ్ముకుంటావా? ఆడికి ఎందుకు ఇస్తాను నేను? తీసుకెళ్ళి హ్యాపీగా మార్కెట్లో అమ్ముకుంటాను. అంటే ఏం చేస్తాను నేను? ఆప్షన్ ఎక్సర్సైజ్ చెయ్యను. నెక్స్ట్ టైం మార్కెట్లో ప్రైస్ 1200 అయింది, ఎవరికి అమ్ముకుంటావు? తీసుకెళ్ళి హ్యాపీగా మార్కెట్లో అమ్ముకుంటాను. ఆడికి ఎందుకు ఇస్తాను నేను? ఆప్షన్ ఎక్సర్సైజ్ చేయను. మా మార్కెట్లో ప్రైస్ నాకు 900 రూపీస్ అయింది. ఓ, ఇప్పుడు చెప్పండి, నా దగ్గర ఒక కంపెనీ షేర్ ఉంది, ఇటుపక్క మార్కెట్, ఇటుపక్క వాడు. మార్కెట్కి వెళ్తే ఐ విల్ గెట్ 900, ఇక్కడికి వెళ్తే ఐ విల్ గెట్ 1100. ఎటు వెళ్తాం? మార్కెట్కి వెళ్తామా, ఇటు దగ్గరికి వెళ్తామా? ఏం పిలుస్తాం? దా మద్దా. ఆడిప్పుడు నో చెప్పకూడదు నాకు. మీకు అర్థమవుతుందా? ఆడిప్పుడు నో చెప్పు. ఎందుకని? ఆడి దగ్గర మనం రైట్ కొన్నాం, ప్రీమియం పే చేసాం, వాడికి ఆబ్లిగేషను. మార్కెట్లో తక్కువ ఉంది కదా, నేను నీకు అమ్మనని చెప్పకూడదు. ఇప్పుడు ఏం చేయాలి? వాడు ఖచ్చితంగా వచ్చి మన దగ్గర కొనుక్కోవాలంటే ఏం చేస్తాం మనం? ఆప్షన్ విల్ ఎక్సర్సైజ్. మా మార్కెట్లో 700 అయింది. ఓ, మీరే సింపుల్ అమ్మా. ఇటుపక్క మార్కెట్, ఇటుపక్క వాడు. మార్కెట్లో అమ్మితే 700, ఇక్కడ 1100. ఏం చేస్తాం? ఆప్షన్ ఎక్సర్సైజ్ చేస్తాం. అంటే మీనింగ్ ఏంటమ్మా చెప్పండి? పుట్ ఆప్షన్ విల్ బి ఎక్సర్సైజ్. రాసుకోండి అమ్మా. పుట్ ఆప్షన్ ఎప్పుడు ఎక్సర్సైజ్ చేస్తాం అంటే మార్కెట్ ప్రైస్ ఆఫ్టర్ 3 months కనుక స్ట్రైక్ ప్రైస్ కంటే తక్కువ ఉంటే, ఇంతేగా. ఇదిగోండి, మార్కెట్ ప్రైస్, మార్కెట్లో తక్కువ వస్తుంది, అప్పుడు వాడికి అమ్ముతాను నేను. ఆ మీనింగ్ ఏంటి? అప్పుడు నేను ఎక్సర్సైజ్ చేస్తాను. 3 months తర్వాత కానీ, మార్కెట్ ప్రైసెస్ ఆఫ్టర్ 3 months కానీ స్ట్రైక్ ప్రైస్ కంటే తక్కువ ఉంటే దెన్ ఐ విల్ ఎక్సర్సైజ్. ఆపోజిట్ రాయండి అమ్మా. మార్కెట్ ప్రైస్ ఎక్కువ ఉంటే ఇదిగోండి ల్యాబ్స్. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, ఈ క్వశ్చన్లో ఐ పెయిడ్ ₹100 ప్రీమియం అనుకుందాం. చెప్పండి నాకు. ఆప్షన్ ల్యాబ్స్ అయిపోయింది. ఆల్వేస్ లాసా? ఎంత కట్టాను డబ్బులు? ₹100 సార్. ఆప్షన్ ల్యాబ్స్ 100. దీని సంగతి చెప్పు. ఇప్పుడు ఏం చేద్దాం? సార్ నాకు వాడి దగ్గర నుంచి ఐఎమ్ గెటింగ్ 1100, బట్ మార్కెట్లో ఎంత వస్తుంది? నా దగ్గర షేర్ ఉందా? నా దగ్గర ఇప్పుడు ఏం చేస్తాను నేను? మార్కెట్కి వెళ్తాను. మార్కెట్కి వెళ్ళి ఐ విల్ బై ఎట్ 900, ఐ విల్ సెల్ ఎట్ 1100. నాకు రైట్ ఉంది కదా మరి. సో మార్కెట్ ప్రైస్కి పర్చేస్ చేసి స్ట్రైక్ ప్రైస్కి అమ్మేస్తా. మరి ప్రీమియం పే చేశాక నేను ఎంత? ₹100 ప్రాఫిట్. సో వాడికి 11కి అమ్ముతున్నాను, నాకు 7కి వచ్చింది, అండ్ 100 పే చేశాను. 300 అమ్మా, 300 ప్రాఫిట్. చాలా సింపుల్. దీని ఫార్ములా చెప్పండి ఇప్పుడు నాకు. స్ట్రైక్ ప్రైస్ మైనస్ మార్కెట్ ప్రైస్ మైనస్ ప్రీమియం పేడ్. ఇందాక ఏం రాసాం? ఇందాక కాల్ ఆప్షన్లో మార్కెట్ ప్రైస్ మైనస్ స్ట్రైక్ ప్రైస్ మైనస్ ఇక్కడేంటి? స్ట్రైక్ ప్రైస్ మైనస్ మార్కెట్ ప్రైస్ మైనస్ ప్రీమియం. ఈ ఫార్ములా అంతా మనకు ఎందుకు అనుకుంటే సింపుల్గా చెప్పండి అమ్మా. ఏం చేస్తాం చెప్పండి? మార్కెట్లో తక్కువకు తెస్తాము, ఇడికి ఎక్కువ అమ్ముకుంటాం. అంటే ఏంటి? స్ట్రైక్ ప్రైస్ మైనస్ మార్కెట్ ప్రైస్. మరి ప్రీమియం కట్టాం కదా, మైనస్ ప్రీమియం. డోంట్ గో బిహైండ్ ఫార్ములాస్, సింప్లీ లెర్న్ ద లాజిక్. ఏం చేస్తున్నాం థింక్ చేయండి. నాకు మార్కెట్లో సేల్ చేస్తే ఐ విల్ గెట్ 900, వీడికి సేల్ చేస్తే ఐ విల్ గెట్ 1100. ఎవరికి అమ్ముతాం? వీడికి మార్కెట్లోనా? సార్ వీడికి అమ్ముతాం సార్. అంటే ఏంటి? ఆప్షన్ నేను ఎక్సర్సైజ్ చేస్తాను. నెక్స్ట్ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేస్తే నా ప్రాఫిట్ లాస్ చెప్పు. సార్ మార్కెట్లో 9 కొన్నాను, వీడికి 11కి అమ్మాను, 11 - 9 నా ప్రాఫిట్. మరి ప్రీమియం తీసేయాలిగా మరి. సో 11 - 9 -100. ఎక్సర్సైజ్ చేయట్లేదు నేను. ఎందుకని? మార్కెట్లో అమ్ముకుంటే నాకు ఎక్కువ వస్తుంది, తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముకుంటాను, వీడికి ఇవ్వను నేను. అప్పుడేంటి? ఆప్షన్ ల్యాప్స్ అయిపోతే మై లాస్ ఈజ్ ఈక్వల్ టు ప్రీమియం పెయిడ్. ఇంతకు మించి దీంట్లో ఏం లేదమ్మా. ఇక్కడ ఎటువంటి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోమాకండి. ప్లీజ్ యూజ్ 100% కామన్ సెన్స్.
100% కామన్ సెన్స్ వాడుకుంటే ఈ క్వశ్చన్స్ మీకు ఉత్తినే సాల్వ్ అయిపోతాయి. లేదంటే మాత్రం ఈ క్వశ్చన్స్ మీకు అర్థం కావు. మీరు ఏదైనా ఫార్ములాస్ పెట్టుకొని అలా దయచేసి చేయమాకండి మీరు. సో సింప్లీ ఫాలో ప్యూర్ కామన్ సెన్స్, రైట్. సో కాల్ ఆప్షన్ అని ఒకసారి రివైజ్ చేయండి అమ్మా. ఎందుకని ఆ క్వశ్చన్స్ అన్ని మీరే చేయాలి, నేను చేయను. అక్కడ ఏం లేదు చేయటానికి, మీకు హోంవర్క్ ఆ క్వశ్చన్స్ అన్నీ కాన్సెప్ట్ విని నేను చెప్పిన క్వశ్చన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ట్రై చేస్తే అప్పుడు మీరు ఎగ్జామ్లో చేయగలుగుతారు. నేను చెప్తే మీకేం వస్తుంది, కూర్చోబెట్టి ఆన్సర్లు టిక్కులు కొట్టే అనుకోండి, ఎవరికి ఉపయోగం? నేను కాన్సెప్ట్ చెప్తాను, క్వశ్చన్స్ కూడా చెప్తాను, ఏవి పెద్ద పెద్ద క్వశ్చన్స్, ఇలాంటి బుడ్డ క్వశ్చన్స్ అన్నీ మీరు చేయాలి, రైట్. వినండమ్మా ఇంకా. సో కాల్ ఆప్షన్ అని చెప్పండి ఒకసారి నాకు. సార్ కాల్ ఆప్షన్ అంటే ఏం లేదు సార్, రైట్ టు బై ఈక్విటీ షేర్స్ ఆఫ్ ఎనీ కంపెనీ ఎట్ సమ్ ఫిక్స్డ్ ప్రైస్ ఆఫ్టర్ 3 months. ఇక్కడ నేను రైట్ కొనుక్కున్నాను కాబట్టి ఐ షుడ్ పే సమ్ ప్రీమియం. ఫస్ట్ పాయింట్. కాల్ ఆప్షన్ మీన్స్ ఏ పొజిషను, లాంగా షార్టా? లాంగ్ పొజిషన్. కాల్ ఆప్షన్ ఎప్పుడు ఎక్సర్సైజ్ చేస్తారు మీరు? సార్ నేను ఎప్పుడు ఎక్సర్సైజ్ చేస్తానంటే, నా దగ్గర రైట్ టు బై అని ఒక ఆప్షన్ ఉంది. వీడి దగ్గర కొంటే 1300, మార్కెట్లో 2000 రూపీస్ అయింది. అంటే మార్కెట్ ప్రైసెస్ కానీ నేను అనుకున్న ప్రకారం ఇంక్రీజ్ అయితే, మార్కెట్లో కానీ 3 months తర్వాత ప్రైసెస్ ఇంక్రీజ్ అయితే దెన్ ఐ విల్ ఎక్సర్సైజ్ మై ఆప్షన్. మరి చెప్పండి, మార్కెట్లో 2000, వీడి దగ్గర 1100, ఎక్కడ కొనుక్కుంటాం? వీడి దగ్గర కొనుక్కుంటాం. బికాజ్ ఐ హ్యాడ్ రైట్. అంటే ఏంటి, మార్కెట్ ప్రైసెస్ ఆఫ్టర్ 3 months కానీ స్ట్రైక్ ప్రైస్ కంటే ఎక్కువ ఉంటే దెన్ ఐ విల్ ఎక్సర్సైజ్ మై ఆప్షన్. ఎప్పుడైతే ఆప్షన్ ఎక్సర్సైజ్ చేశానో వాట్ ఈజ్ మై ప్రాఫిట్ అమ్మా? ఏం చేస్తాను చెప్పండి. ఇక్కడ మార్కెట్లో కొంటేనేమో 2000 ఉంది, ఏం చేస్తాను, వీడి దగ్గర 11 కొనుక్కొని మార్కెట్లో 2కి అమ్ముకుంటాను. ఫార్ములా చెప్పండి అప్పుడు నాకు. మార్కెట్ ప్రైస్ మైనస్ స్ట్రైక్ ప్రైస్, ప్రీమియం పే చేసావా, మైనస్ ప్రీమియం. అదే మార్కెట్లో ప్రైస్ తక్కువ ఉంటే ఐ డోంట్ ఎక్సర్సైజ్ దిస్ ఆప్షన్. నేను వెళ్ళి హ్యాపీగా మార్కెట్లోనే కొనుక్కుంటాను తక్కువ రేట్కి. ఇప్పుడేంటి, లాసా? ఎస్ సార్. ఆప్షన్ ల్యాప్స్ అయిందంటే ఆల్వేస్ లాస్. ఎంత? ప్రీమియం పెయిడ్. పుట్ ఆప్షన్ చెప్పండి. సార్ రైట్ టు సెల్ ఎట్ సమ్ ఫిక్స్ ప్రైస్ ఇన్ సమ్ ఫ్యూచర్ డేట్. చెప్పండి, ఎప్పుడు ఎక్సర్సైజ్ చేస్తారు పుట్ ఆప్షన్ మీరు? సార్ నేను పుట్ ఆప్షన్ ఎప్పుడు ఎక్సర్సైజ్ చేస్తానంటే, మార్కెట్లో కానీ తక్కువ ప్రైస్ ఉంటే, మార్కెట్లో అమ్మితే 500, వీడికి ఎందుకు అమ్ముతాను, 1000కి అమ్ముతాను. అంటే ఏంటి, మార్కెట్ ప్రైసెస్ నా మైండ్ సెట్ ప్రకారం తగ్గితే దెన్ ఐ విల్ ఎక్సర్సైజ్ మై ఆప్షన్. అంటే ఏంటమ్మా, మార్కెట్ ప్రైసెస్ ఆఫ్టర్ 3 months ఈజ్ లెస్ దెన్ ఎక్సర్సైజ్ ప్రైస్, దెన్ ఐ విల్ ఎక్సర్సైజ్ మై ఆప్షన్. ఎక్సర్సైజ్ చేస్తే ప్రాఫిట్ చెప్పండి నాకు. సార్ ఏముంది సార్ ప్రాఫిట్, వీడి దగ్గరేమో వీడికి అమ్మితే ఎంత వస్తుంది నాకు, 11, మార్కెట్లో ఎంత, 900. ఏం చేస్తాను, మార్కెట్లో పర్చేస్ చేస్తాను తక్కువ ప్రైస్కి, వీడికి ఎక్కువ అమ్ముకుంటాను నేను, అంతేనా? మార్కెట్లో తక్కువ కొంటాను, వీడికి ఎక్కువ అమ్ముకుంటాను నేను. ఫార్ములా చెప్పండి నాకు. స్ట్రైక్ ప్రైస్ మైనస్ మార్కెట్ ప్రైస్, ప్రీమియం పే చేసామా, మైనస్ ప్రీమియం పేడ్. అదే మార్కెట్లో ఎక్కువ ఉంటే మార్కెట్లో అమ్ముకుంటాను తీసుకెళ్ళి, వీడికి ఎందుకు ఇస్తాం? ఆప్షన్ ఆటోమేటికల్లీ ల్యాప్స్ అయిపోతుంది. మై లాస్ ఈజ్ ఈక్వల్ టు ప్రీమియం పేడ్. సో ఇంతకు మించి దీనిలో ఏం లేదు. బట్ ఇది విన్నప్పుడు బాగానే ఉంటుంది, కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, ఎక్కడ పుట్ ఎక్కడ ఆప్షన్ అని. బట్ మీరు ఎప్పుడైతే పెన్ను పేపర్ పెట్టి ఒక ఓన్ ఎగ్జాంపుల్ మీరు క్రియేట్ చేసుకొని, కాల్ ఆప్షన్ ఒక ఎగ్జాంపుల్ చేసుకోండి, పుట్ ఆప్షన్కి ఒక ఎగ్జాంపుల్ చేసుకుంటే యూ విల్ గెట్ కంప్లీట్ క్లారిటీ. సో ఈ టాపిక్స్కి సంబంధించి వీ హ్యాడ్ సమ్ క్వశ్చన్స్. మార్నింగ్ రాపించాను చూడండి క్వశ్చన్స్. ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే ప్లీజ్ నాకు వాట్సాప్ చేయండి అమ్మా. 9386969798 9386969798. ఐ విల్ సెండ్ ద పీడిఎఫ్. మార్నింగ్ క్వశ్చన్ చెప్పాను చూడండి, ఏం క్వశ్చన్స్ ఉన్నాయి మా. క్వశ్చన్ నెంబర్ 1 మీరు చేయాలి ఇప్పుడు హోంవర్క్. క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 4, క్వశ్చన్ నెంబర్ 7, క్వశ్చన్ నెంబర్ 1, 4, 7, క్వశ్చన్ నెంబర్ 26, క్వశ్చన్ నెంబర్ 28. నేను మళ్ళీ చేపిస్తాను, కంగారు పడకండి, మీరు ట్రై చేయండి ఫస్ట్ ఇవన్నీ. క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 4, క్వశ్చన్ నెంబర్ 7,
క్వశ్చన్ నెంబర్ 26, క్వశ్చన్ నెంబర్ 28, నవంబర్ 2024 MCQ కేస్ స్టడీ నెంబర్ 2, నవంబర్ 2024 MCQ కేస్ స్టడీ, సెప్టెంబర్ 25 మొన్న ఎగ్జామ్, సెప్టెంబర్ 25 MCQs కేస్ స్టడీ. రైట్, నవంబర్లో ఉన్న MCQ కేస్ స్టడీ చేయండి, సెప్టెంబర్ కేస్ స్టడీ చేయండి. దెన్ ఎన్ని మొత్తం 3, 5 క్వశ్చన్లు, 2 MCQ కేస్ స్టడీస్, మొత్తం 7. అవి చేశారంటే మీకు యూ విల్ గెట్ కంప్లీట్ క్లారిటీ ఆన్ బేసిక్స్. వన్స్ ఈ బేసిక్స్ మనకు అయిపోయాయంటే దెన్ విల్ గో టు వాల్యుయేషన్ ఆఫ్ ఆప్షన్, బైనామియల్, 2-స్టెప్ బైనామియల్, డెల్టా హెడ్జ్ రేషియో. దాని తర్వాత కొన్ని అమెండ్మెంట్స్ ఉన్నాయి, టైమింగ్ ఆప్షను, గ్రోత్ ఆప్షను, అబాండన్మెంట్ ఆప్షను, అదేవిధంగా బ్లాక్ షాల్స్ మోడల్. అవి చేస్తే మనకు ఆప్షన్స్ కథం. ఆప్షన్స్ విల్ టేక్ 3 hours మ్యాక్సిమం, 1 to 3 hours అంతే. దెన్ విల్ గో టు ఫ్యూచర్స్. రైటా, ప్లీజ్ హోంవర్క్ చేయండి, తెలుగులో రాసుకోండి. మళ్ళీ కలుద్దాం.